హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ వినాయక చవితి అండి. డే 1 ప్రసాదం స్పెషల్ కుడుములు, ఉండ్రాలు, పాయసం. ఛానల్ మొదటిసారి చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అవన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకోండి. దాంట్లో సేమే వేసుకొని వేయించుకోండి. నేను ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. కొనికి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేలోపు మరో స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పాలు పెట్టుకోండి. నేను ఆల్రెడీ కాచుకున్నానండి పాలు. చూపించే స్పూన్తో అయితే 2 వేసుకున్నాను. మీరైతే స్మాల్ స్పూన్ అయితే మీకు టేస్ట్ తగ్గినట్టు వేసుకోండి. ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కెర కరిగాక వేయించి పక్కకు పెట్టుకున్న సేమియా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేయించుకొని వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. ఏమి సేమియా రెడీ. వినాయకుడికి ఎంతో ఇష్టమైన చప్పటి ఉండ్రాలు అండ్ కుడుములు అవన్ చేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకోండి. 1 కప్ బియ్య పిండికి 1/2 కప్ నీళ్ళు సరిపోతాయి. నీళ్ళు వేడి అయ్యాక పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి చల్లారంతసేపు. చల్లారాక స్టీమ్ చేసుకొని ఇడ్లీ పాత్ర కానీ కుడుములు ఎలా చేసుకోవాలంటే కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఎలా అచ్చులు పడితే కుడుములు అంటారు. అలా మిగతా కొంచెం పిండి తీసుకొని అలా చేసుకోండి. సేమ్ అలానే చేసి పక్కకు పెట్టుకొని నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా చేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఉండ్రాలు చేస్తున్నాం. కొంచెం పిండి తీసుకొని లడ్డూల్లాగా చేసుకోండి రౌండ్గా. ఇలా మిగతా పిండి కూడా కొంచెం తీసుకొని అలా లడ్డూల్లాగా చేసి జల్లిబుట్టలో వేసుకోండి. అన్నీ అలా రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసేయండి. వాటర్ వేసాక కొంచెం హీట్ అవ్వాలి. వాటర్ అయ్యాక ఇది స్టెయినర్ పెట్టుకోండి. 5 మినిట్స్ కుక్ అవ్వాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఏమి ఉండ్రాలు అండ్ కుడుములు రెడీ టు సర్వ్.